అందరికీ నమస్కారాలు. నా పేరు కందాడై గోపాలాచార్యులు, విశ్రాంత ఉపాధ్యాయుడను. ఇక్కడ పురోహిత కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ సంవత్సరము వచ్చేటువంటి కొత్త సంవత్సరం విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం గురించి మీ టీవీ వాళ్ళు నన్ను ఆహ్వానించినారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మనము ఇప్పుడు పూర్తిగా విందాము. ప్రజలందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభ అభినందనలు ముందుగా తెలుపుకుంటున్నాను. గమనించమనవి. శ్రీకల్య పంచాంగము మనం చెప్పుకుంటే ముందు ప్రార్థన ఉంటుంది. శ్రీకల్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణా ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. అసలు ఈ పంచాంగము అంటే ఏమిటి? మరి ఈ పంచాంగం వింటే మనకి ఏమి లాభము? మనము సమాజ జీవులం. మరి దీని లాభము అనేటువంటిది ముందు వస్తుంది ఎక్కడ వచ్చినా కూడా. మరి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, ఇక్కడ కళ్యాణం అంటే మన వాళ్ళంతా ఏమంటారు? కళ్యాణం అంటే పెళ్లిళ్ళు అనుకుంటాం. కాదండి, అంతా శుభమైనటువంటిది అని అర్థం వస్తుంది ఇక్కడ. శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం, ఈ పంచాంగం వినడం వల్ల శత్రునాశనం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా దుస్వప్న దోషాపహం, మనకు పడేటువంటి స్వప్నం అంటే కళ. ఈ విధంగా కళలు పడుతుంటాయి. ఆ కళలన్నీ కూడా ఈ పంచాంగం వినడం వల్ల దూరం అవుతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం, గంగాలో స్నానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఈ పంచాంగం వినడం వల్ల అంత పుణ్యము మనకు లభ్యమవుతుంది. గోదాన తుల్యం రుణాం, గోవును దానం చేస్తే ఎంతైతే ఫలితం వస్తుందో ఈ పంచాంగం వినడం వల్ల అంత ఫలితం మనకు వస్తుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం, ఆయుస్సు కూడా ఈ పంచాంగం వినడం వల్ల అభివృద్ధి చెందుతుంది. సంతాన సంపత్ప్రదం, మన ఇంట్లో ఉండేటువంటి మన పిల్లలు గాని మనవలు మునిమనుమలు వీళ్ళంతా కూడా సక్రమైనటువంటి మార్గంలో మనం పెద్దవాళ్ళు చేసేటువంటి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. నానా కర్మ సుధాధనం, మనం చేసేటువంటి అనేకమైనటువంటి పనులన్నింటిలో కూడా మనము ముందు అడుగులోనే ఉంటాము. సముచితం పంచాంగమాకర్ణ్యత, అందుకే ఈ ఉగాది పండుగ రోజు ఈ పంచాంగం శ్రవణము అనేటువంటిది ఆలయాల్లో గాని, ఉన్నతమైనటువంటి అధికారుల సమక్షంలో గాని, రాష్ట్ర అధికారుల సమక్షంలో గాని చెప్తూ ఉంటారు వేద పండితులంతా కూడా. కనుక ఈ సంవత్సరం మీ అందరికి కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనమందరం కూడా విజయం సాధించాలి అని నేను ప్రార్థన చేస్తూ, ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపకర్మవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మరి ఈ పంచాంగము అంటే 5 భాగాలు కలిగి ఉంటుంది. అది తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ విధంగా 5 భాగాల్లో మనం ఈ రోజు తిథి ఏమిటి, ఈ రోజు నక్షత్రం ఏమిటి, ప్రతి దాంట్లో కూడా ఈ పంచాంగం మనకు వెన్నంటే ఉంటుంది. మరి ఈ యొక్క పంచాంగాన్ని మనం ఈ సంవత్సరం ఫలితాంశం ఏ విధంగా ఉంది, పంటలు ఏ విధంగా ఉంటాయి, వర్షాలు ఏ విధంగా పడతాయి, మరి ఏ పంటలు ఎక్కువగా పండుతాయి, ఏ భూములు ఎక్కువగా ఫలిస్తాయి అనేటువంటి విషయం గురించి మనము తెలుసుకుందాం. మరి ఈ సంవత్సరము మనకు పంటల విషయానికి వచ్చినట్టయితే, అంటే మొట్టమొదలు మనము ఇందుకి రాజు ఎవరు, మంత్రి ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. మరి ఇందులో నవనాయకులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. 9 మంది నాయకులు ఉంటారు. ఇక్కడ రాజు సూర్యుడు, ఈసారి సూర్యుడు రాజుగా ఉన్నాడు. మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, రవి అంటే సూర్యుడండి. మేఘాధిపతి సస్యాలపతి, పంటల మీద గురువే ఉన్నాడు. ధాన్యాధిపతి కుజుడు, ఆయన్నే అంగారకుడు అని కూడా అంటాం.
మరి అర్ఘ్యాధిపతి సూర్యుడు, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి రస వస్తువుల మీద శని ఆధిపత్యం ఉన్నదండి. నీరసాధిపతి నీత వస్తువులన్నిటి మీద బుధుడు, పశునాయకుడు యముడుగా ఉన్నాడు. మరి ఈ సంవత్సరము, ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటిది. మరి మొట్టమొదటి మనకు కావాల్సింది తాగడానికి మంచినీళ్ళు. ఈ మంచినీళ్లు కావాలి ఉంటేనే మనకు పంటలు బాగా పండుతాయి, మనకు ఆరోగ్యాలన్నీ బాగా ఉంటాయి. మరి ఈ సంవత్సరము మొత్తం మీద వర్షము 10 భాగాలు సముద్రం మీద పడుతుంది, 7 భాగాలు కొండల మీద గుట్టల మీద పడుతుంది, 2 భాగాలు మాత్రమే భూమి మీద పడడం జరుగుతుంది. అదే విధంగా మరి ఈ యొక్క ద్వాదశ రాసులు అనేటువంటివి కూడా చెప్పుకుందాం. మరి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే ఈ సంవత్సరం ఏవి ఎట్లా ఉన్నాయి, పండగ ఎట్లా ఉన్నాయి, మరి ఏమన్నా మోడాలు ఉన్నాయా అనేటువంటి విషయం గురించి కూడా చూద్దాం ఒకసారి. మరి ఈ సంవత్సరము మౌఢ్యమి అంటే మూఢమి అంటాము. ఈ మూఢమిలో ఏ విధమైనటువంటి శుభకార్యాలను మనం ఆచరించము. ఈ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారము తేదీ 10/6/2025 నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 10/7/2025 వరకు గురుమూఢమి ఉంటుంది. అదే విధంగా మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారము 26/11/2025 నుండి మాఘ బహుళ దశమి గురువారము 12/2/2026 వరకు శుక్రమూఢం ఉంటుంది. అంటే ఈ సమయాల్లో శుభకార్యాలు మనం ఆచరించము మన ప్రాంతంలో. మరి ఈ సంవత్సరము కర్తరి, వాస్తు కర్తరి అంటాం. ఈ వాస్తు కర్తరిలో మనము ఈ ప్లాట్లలో ముగ్గులు పోసుకోవడం కానీ, గృహ నిర్మాణాలు కానీ, దర్వాజాలు నిలబెట్టడం లాంటివి మనం చెయ్యము. 4/5/2025 ఆదివారము నుండి 10/5/2025 వరకు డొల్లు కర్తరి అంటాం దీన్ని. ఇది మొదలుగా వచ్చేటువంటి కర్తరి. తర్వాత వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే 11/5/2025 ఆదివారం నుండి జ్యేష్ఠ శుద్ధ తదియ 29/5/2025 వరకు వాస్తు కర్తవ్యం ఉంటుంది. ఈ కార్య సమయంలో మనం ఏ విధమైనటువంటి దర్వాజాలు నిలబెట్టుడు కానీ ఇట్లాంటివి చేయము. కానీ ఈ కర్తవ్యంలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, సారేలు ఉండవు. మనము ఈ చేసేటువంటి గృహ ప్రవేశాలు ఇవన్నీ కూడా చేసుకుంటాము. మరి ఈ సంవత్సరం మనకు పుష్కరాలు వస్తున్నాయి, నదీ స్నానాలు ఉంటాయి. మళ్ళీ ఈ సంవత్సరము 14/5/2025 ఉదయము బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. మరి అక్కడి నుంచి 14/5/2025 నుంచి 26/5/2025 వరకు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుణ్య దినాల్లో సరస్వతి నదిలో మనమంతా స్నానాలు చేసుకోవచ్చు. మన గతించినటువంటి మన పెద్దవాళ్ళందరూ కూడా పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చును. మళ్ళీ ఈ సంవత్సరము గత సంవత్సరంలో ఏ విధమైనటువంటి గ్రహణాలు మన భారతదేశంలో అగుపించలేదు. కానీ ఈ సంవత్సరము 2 చంద్రగ్రహణాలు మనకున్నాయి. మరి ఈ సంవత్సరము 7/9/2025 లోపల మనకు రాత్రి 10 గంటలకు ప్రారంభమై మధ్యకాలము 11:45 చివరికి 1:30కి చంద్రగ్రహణము వదలడం జరుగుతుంది. అది చంద్రగ్రహణం ఎప్పుడు కూడా పౌర్ణమిలో వస్తుంది గనక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే విధంగా ఈ యొక్క గ్రహణాన్ని శతభిష నక్షత్రము, పూర్వాభాద్ర నక్షత్రాలు చూడకుండా ఉండడము మంచిది. అదే విధంగా 3/3/2026 పుబ్బ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో ఈ యొక్క చంద్రగ్రహణము ప్రారంభం అవుతుంది, 2వ గ్రహణం. ఇది తెల్లవారుజామున 3:23 నుంచి తెల్లవారి 6:55 వరకు మనకు ఇది ఉంటుంది. ఇది పుబ్బ నక్షత్రం వారు, సింహరాశి వారు చూడకుండా ఉండడం మంచిది. మరి ఈ సంవత్సరము మనం
చేసుకోవాల్సినటువంటి పుష్కరాలు అయిపోయినాయి, గ్రహణాలు అయినాయి, మూడాలు పూర్తి వాస్తుకర్తడి గురించి కూడా మనం చెప్పుకున్నాం. మరి ఆదాయ వ్యయాలు ఈ సంవత్సరము ఎవరికి ఎంత ఆదాయం ఉన్నది, ఎంత ఖర్చు ఉన్నది, మరి మనను పొగిడే వాళ్ళు ఎంతమంది, తిట్టే వాళ్ళు ఎంతమంది, రాజ్య పూజ్యము రాజ్య అవమానము అనేటువంటిది. మేషరాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు వ్యయము అంటాం దాన్ని. వృషభ రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు. మిథున రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు. కర్కాటక రాశి వారికి 8 ఆదాయము 2 ఖర్చు. సింహరాశి వారికి 11 ఆదాయము 11 ఖర్చు, అంటే వీరికి సమానంగా ఉంది ఆదాయము ఖర్చు. కన్యా రాశి వారికి 14 ఆదాయము 2 ఖర్చు. తులా రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయము 14 ఖర్చు. ధనుస్సు రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు. మకర రాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు. కుంభరాశి వారికి 8 ఆదాయము 14 ఖర్చు. మీన రాశి వారికి 5 ఆదాయము 5 ఖర్చు అండి. పాపం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకి ఈ విధంగానే ఉంటుంది, సమాన స్థాయిలో ఖర్చు ఆదాయాలు సమానంగా వస్తున్నాయి. మరి ఇక్కడ రాజ్య పూజ్యత రాజ్య అవమానము వీళ్ళకి ఏ విధంగా ఉంది. మేషరాశి వారిని 5 మంది మంచి అంటే 7 మంది అవమానంగా ఉంటుంది, వాళ్ళకి అవమానం. వృషభ రాశి వారికి 1 రాజపూజ్యత 3 అవమానము. మిథున రాశి వారికి 4 రాజపూజ్యత 3 అవమానము. కర్కాటక రాశి వారికి 7 రాజ్యపూజ్యత 3 రాజ అవమానం. సింహరాశి వారికి 3 రాజపూజ్యత 6 అవమానము. కన్యా రాశి వారికి 6 రాజపూజ్యత 6 అవమానము. తులా రాశి వారికి 2 రాజపూజ్యత 2 అవమానము. వృశ్చిక రాశి వారికి 5 రాజపూజ్యత 2 అవమానము. ధనుస్సు రాశి వారికి 1 రాజ్యపూజ్యత 5 అవమానము. మకర రాశి వారికి 4 రాజపూజ్యత 5 అవమానము. కుంభరాశి వారికి 7 రాజపూజ్యత 5 అవమానము. మీనరాశి వారికి 3 రాజపూజ్యత 1 అవమానంగా ఉన్నది. మరి ఈ సంవత్సరంలో మనకు పంటలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వర్షం పడేది తెలుసుకున్నాం మనం. 10 భాగాలు సముద్రం మీద పడితే 7 భాగాలు పర్వతాల మీద, 2 భాగాలు భూమి పైన పడతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఈ సంవత్సరము పంటలు మనకు ఎరుపు రకం ముళ్ళు కలిగినటువంటి విత్తనాలు అంటే వడ్లు, మరి వీళ్ళ యొక్క ఆ రాజులపై ఆధారపడి ఉంటుంది ఆ పంటలు గాని, మనకు వచ్చేటువంటి వర్షాలు ఇవన్నీ కూడా రాజుల పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ వచ్చేటువంటి సంవత్సరంలో నవనాయకుల పైన ఆధారపడి ఉంటుంది. మరి ఇక్కడ మనకు ఈ యొక్క రాజు సూర్యుడు అయినాడు. రాజు సూర్యుడు అవ్వడం వల్ల ఏమవుతున్నది, రాజు అయినటువంటి వాళ్ళ మధ్యన విరోధం కలిగి ఉంటారు, ప్రజలకు రక్షణ తగ్గుతుంది, మేఘములు మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమవృష్టి ప్రసాదిస్తాయి, పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయం ఆవహించడం జరుగుతుంది, దొంగ భయాలు అగ్ని ప్రమాదాలు ఈ రాజుల వల్ల. రాజు ఆ యొక్క రాజస్థానాన్ని సూర్యుడు వహించినందువల్ల. తర్వాత చంద్రుడు మంత్రి అవ్వడం వల్ల ఏమిటిలా మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు చంద్రుడు మంత్రి అయినాడు. మరి ఆయన వల్ల మనకి ఏమొస్తుంది అంటే, చంద్రుడు మంత్రిగా ఉండడం వల్ల వర్షాలు పుష్కలంగా పడతాయి. సరే, ఇక్కడ మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం వర్షం తక్కువగా ఉంది, కానీ ఈ మధ్య కాలంలో వస్తుండేటువంటి మనకు అధికమైనటువంటి వర్షాల వల్ల కూడా కొంత ఇబ్బందులు పడ్డాం మనం. మరి అన్ని విధాలైనటువంటి పంటలు సక్రమంగా పండుతాయి, ప్రజాక్షేమం ఆరోగ్యం కూడా ఈ చంద్రుడు మనకు మంత్రి అవ్వడం వల్ల వస్తుంది మనకి. మరి సూర్యుడికి ఇంకొక బాధ్యత కూడా అప్పచెప్పినారు, అటు రాజు ఇటు సేనాధిపతి. మరి సూర్యుడు సేనాధిపతిగా ఉండడం వల్ల పరిపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కలహాలు వస్తూ ఉన్నాయి, యుద్ధాలు సంభవిస్తాయి.
మేఘాలు వాయు ప్రభావం వల్ల వర్షం తక్కువ కురుస్తుంది. ఎర్రని వర్ణము గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయి. ఎర్రని పంట బాగా పండుతుంది. మరి ఇక్కడ పంటల మీద కూడా ఒకటి బాధ్యత ఉన్నది. ఎవరికి? గురువు బృహస్పతి. మరి ఈ బృహస్పతి పంటలకు అధిపతి అయినందువల్ల యవలు, గోధుమలు, శనగలు బాగా పండుతాయి. ఇక్కడ పసుపు వర్షపు నేలలు కలిగినటువంటి పసుపు రంగంలో ఉండేటువంటి నేలలు కూడా ఎరుపు, తర్వాత వివిధ రకాలైనటువంటి నేలలు మనం చూస్తాం. మరి ఇక్కడ పసుపు రంగంలో ఉండేటువంటి వాళ్ళ ఆ ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండుతాయి. మరి కుజుడు, ఈయనని అంగారకుడు అని పిలుస్తాం. మరి ఈ అంగారకుడు ధాన్యాధిపతి, ధాన్యం మీద ఆధిపత్యం వహిస్తాడు. కుజుడు ధాన్యపతి కావడం వల్ల ముళ్ళు కలిగినటువంటి ధాన్యము, మనకు ఒక వడ్ల గింజ తీసుకుంటే ముందు మనకు ఒక ముళ్ళు లాగా కనిపిస్తుంది. దాంట్లో వరి, యవలు, రాగులు ఇవి. తర్వాత స్వల్ప ధాన్యాలు అంటే చిరుధాన్యాలు, జొన్నలు, సద్దలు బాగా పండుతాయి. ఎర్రని పంటల భూములు, ఎర్రని రంగు కలిగినటువంటి భూములు బాగా పంటను మనకిస్తాయి. మరి సూర్యుడు అర్ఘ్యాధిపతి కావడం వల్ల వీటికి సంబంధించిన ధరలన్నీ కూడా తగ్గిపోతాయి, ప్రజలకు అందుబాటులో వస్తాయి. వర్షం అతి తక్కువగా ఉండడం వల్ల ప్రజలకు ఆకలికి సంబంధించినటువంటి రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పరిపాలకుల్లో అనేకమైనటువంటి కలహాల్లో చిక్కడం సంభవిస్తుంది. సూర్యుడు మేఘాధిపతి అవడం వల్ల, మేఘాధిపతి అయినందువల్ల పంటలు తక్కువగా పండుతాయి, ప్రజలు అధికంగా భయాన్ని పొందుతారు. వర్షములు ఖండఖండములుగా అప్పుడప్పుడు కురుస్తాయి. ఎర్రని వర్ణం గల ధాన్యాలు బాగా పండుతాయి. ఇది అసలైనటువంటి మనకు నవగ్రహాల్లో శని. మరి శని రసాధిపతి వస్తువులు అయ్యడం, రస వస్తువులు అంటే నెయ్యి గాని, నూనె గాని, బెల్లం గాని, తేనె గాని ఇటువంటి సర్వవిధ రసజాతి వస్తువులు ధరలు కోల్పోతాయి, అతి తక్కువ ధరకు మనకు లభ్యం అవుతాయి. తర్వాత బుధుడు నీరసాధిపతి అవ్వడం వల్ల, నీరసాధిపతి అవడం వల్ల గరుడ పచ్చ పనులు అధికంగా లభిస్తాయి. ఈ మణులు, మాణిక్యాలు అంటాం కదా, ఇటువంటి వాటికి గరుడ పచ్చ మణులు అధికంగా లభిస్తాయి. అనేక రకాల ధాన్యాలు బాగా పండి సకల విధాల జనులకు సమృద్ధి కలిగిస్తాయి. ఇక్కడ ఈ యొక్క రాసుల యొక్క సంబంధించి ఈ విధంగా ఉంది. మరి మనకు ఏ విధంగా ఉంటాం, మనం ఉండేటువంటి మన వాళ్ళంతా ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయానికి వస్తే, ఈ సంవత్సరము మనకు 12 రాసులండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభం, మీనం. ఇవి ఇన్ని రాసులు ఉంటాయి. మరి ఈ రాసుల వల్ల మానవుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడతారా, లేకపోతే సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి విషయం గురించి చూద్దాం. మరి వృషభ రాశి వారికి గురువు వృషభ రాశిలో ఉన్నందువల్ల పశువులకు, స్త్రీలకు, శిశువులకు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. మధ్యవృష్టి కలుగును, పైర్లు, పంటలు సామాన్యంగా ఉంటాయి. రాజుల వల్ల యుద్ధాలు అనేటువంటి ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి కాస్త కొద్ది ఇబ్బందులే ఉంటాయి. కానీ ఇక్కడ ఇబ్బందులు అని అనుకుంటే మనము జీవనం చేయలేము. కనుక మనం ఏమిటంటే దైవ ధ్యానంలో ఉండాలి. మన ఇంటి దేవుడంటూ ఒకళ్ళు ఉంటారు. ఆ స్వామిని నిత్యం మనం అపోదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ విధంగా స్వామి దగ్గర దీపారాధన చేసుకొని ఆ స్వామిని మనం కోరుకున్నట్టయితే, స్వామి అందరినీ సరిగా చూడు, లోకా సమస్త సుఖినోభవంతో, దేశం అంతా బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి స్వామి అని ప్రార్థన చేసుకుందాం. దానివల్ల ఈ వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు రావు. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వల్ల రాజులు యుద్ధమందు అనేకమంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఈతి బాధలు, శస్త్ర భయాలు ప్రజలకు సంభవిస్తాయి. అంటే శస్త్రాలు అంటే ఇక్కడ పూర్వకాలంలో కత్తులు, కటార్లు ఉపయోగించేవాళ్ళు. మరి ఇప్పుడు అవన్నీ ఉండవు. ఏదో రకంగా అణువులు, రకరకాలైనటువంటి రోగాన్ని సంబంధించేటువంటి క్రిములు ఇవన్నీ కూడా అయి ఉండవచ్చు. ఆ విధంగా ఉండడం వల్ల అక్కడక్కడ
వీటికి సంబంధించిన వర్షాలు కూడా కురవచ్చు, రాళ్ల వర్షం అని చెప్పి. తర్వాత యాసిడ్ వర్షాలు అనేటువంటివి విన్నాం మనం. అటువంటివి కూడా ఈ యుద్ధాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు జగద్రక్షుడైనటువంటి ఆ పరమేశ్వరుడు శ్రీమన్నారాయణుడు మనకున్నంత వరకు, మనకు అండగా ఉన్నంత వరకు ఎలాంటి మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. మరి గురువు కర్కాటక రాశిలో వచ్చినందువల్ల ఆవులు సక్రమంగా పాలిస్తాయి, మేఘాలు పంటలు బాగా పండిస్తాయి, వర్షిస్తాయి, పంటలు సమృద్ధిగా పండుతాయి. బ్రాహ్మణులు శ్రద్ధ భక్తులు కలిగినటువంటి వారి వాళ్ళ యొక్క పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తారు. అంటే గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలో రావడం వల్ల. మరి తర్వాత శని ఈ సంవత్సరం ఇక్కడ 30/3/2025 నుంచి 17/4/2025 వరకు కుంభరాశిలో ఉంటాడు. 18/4/2025 నుండి 10/10/2025 వరకు మీనరాశిలో ఉంటాడు. అంటే సంచారం చేస్తూ ఉంటారు వారు. 11/10/2025 మొదలు 10/1/2026 వరకు కుంభరాశిలో ఉంటాడు. మళ్ళీ 11/1/2026 నుండి ఈ యొక్క శని మీన రాశిలోకి వస్తాడు. కనుక ఈ శని చాలా మంచివాడు. మనము ఏళ్ళనాడు శని అని బాధపడతాం. 7.5 సంవత్సరాల శని ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడతాము అనుకుంటాం. కానీ శని చాలా, మనం చేసేటువంటి నిత్య కర్మలు మనం సరిగ్గా చేసుకున్నట్టయితే ఆ స్వామి మనకు సహకరిస్తూనే ఉంటాడు. ఏళ్ళనాడు శనిలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఇబ్బందులు రావచ్చు. కనుక అన్నిటికీ రక్షకుడు ఎవరై అంటే ఆ భగవంతుడే. అన్ని మనం చేసుకోవాల్సినటువంటి నిత్య కర్మలు చేసుకోవాలి. శని కుంభరాశిలో రావడం వల్ల ఏమవుతుంది? వృష్టి నాశనం. మనకు వానలు సరిగ్గా పడాల్సిన వర్షము కొద్దిగా ఆలస్యంగా పడ్డం, రాజు వలన భయము, పంటలను కొద్దిగా ఇబ్బంది కలగడం, వైద్యులకు, కవులకు, ధనాధిపతులకు భయంగా ఉంటారు. మరి శని మీన రాశిలోకి రావడం వల్ల ఏమిటి లాభం? శని మీనంలో ఉండడం వల్ల పంట నాశనం, అపమృత్యువులు, గోవులు, స్త్రీలు, బంగారము అనేకమైనటువంటి ఇబ్బందులు పడడం, దారుణమైనటువంటి కర్మలు అధికంగా జరగడము శని మీన రాశిలోకి రావడం వల్ల. ఈ విధంగా మనకి ఈ 12 రాశుల్లో ఈ విధమైనటువంటివి మనకు ఉండడం వల్ల మనకు ఇబ్బందులు కలుగుతాయి. మరి ఇంకొకటి, మనము ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు ప్రవేశం అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. పుష్యబహుళ ఏకాదశి ఆ రోజు 14/1/2026 బుధవారము అనురాధ నక్షత్రంలో వృద్ధి యోగంలో యోగే కౌలము కరణే సింహము లగ్నే సూర్యాది సమయంలో రాత్రి 8:57 లోపల ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవి రాత్రి రావడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే మన అమ్మలంతా కూడా తల్లులు ఇంట్లో పాలు పొంగబెట్టుకునేటువంటి చేస్తూ ఉంటారు. కనుక రాత్రి వస్తుంది కాబట్టి మనం ఉదయం యథావిధిగా మన నిత్య కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ పాలు పొంగించుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని చేయవచ్చును. మరొక విషయం అండి, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనమంతా కూడా తారతమ్య భేదాలు మరచి, ఇక్కడ నీవు ఇది నేనది అనేటువంటి భేదము ఉంచుకోకుండా మనం చేసేటువంటి నిత్య కర్మలన్నీ కూడా సక్రంగా నిర్వహిస్తూ అందరినీ కూడా సమదృష్టితో, ఒక ఉపాధ్యాయుడు పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటాడో మనం ఉండేటువంటి అందరం కూడా కలిసిమెలిసి ఒక చెట్టు కాసిన ఫలాల్లాగా మనమంతా ఉన్నట్టయితే మన గ్రామం గాని, మన మండలం గాని, మన జిల్లా గాని, మన రాష్ట్రం గాని, మన దేశం గాని సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడ భేషజాలకు వెళ్లకుండా జరిగేటువంటి ఏ ఉత్సవం అయినా సరే అందరము పాల్గొందాం. ఎక్కడ జరిగినా కూడా ఈ యొక్క మనకు నదీ స్నానాలు వస్తూ ఉంటాయి, అక్కడ అందరం కూడా పాల్గొందాం. ఏ ఉత్సవం జరిగినా కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే కలదు దుఃఖం అనేటువంటిది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఇది కనుక ఆ విధంగా వద్దు.
మనమంతా కూడా ఒక బ్రాహ్మడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా చెప్తున్న చిన్న మాట ఇది. నాకు కూడా నా పెద్దవాళ్ళు చెప్పినారు, ఈ మాట నీకు చెప్పాలనేటువంటి ఉత్సాహం కలిగి ఈ యొక్క మీ టీవీ ద్వారా ఈ మాటల్ని మీకు మీ ముందు ఉంచుతున్నాను. దయ ఉంచి మీరంతా కూడా దీన్ని పాటించి మనమంతా కలిసి ఉందాం, దేశమంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే భావన కలిగి ఉందాం. మనమంతా కూడా లోక సమస్త సుఖినో భవంతు, లోకమంతా బాగుండాలి, మనం అంతా ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. స్వస్తి.